హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు సహజీవనం లివ్ వన్ రిలేషన్షిప్ పై స్పష్టత ఇస్తూ అలహాబాద్ హైకోర్టు 2 వేర్వేరు తీర్పు ఇవ్వడం జరిగింది. పెళ్లి కాని మేజర్లు కలిసి జీవిస్తే చట్ట వ్యతిరేకం కాదని, అలాగే విడాకులు తీసుకోకుండా కలిసి జీవిస్తే సహజీవనం చేస్తే అది నేరంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. 12 మంది పెళ్లి కాని మేజర్లు సహజీవనం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి బెదిరిస్తున్నారని, వాళ్ళకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించగా ఆ 12 మంది విడివిడిగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ పిటిషన్ విచారించిన న్యాయమూర్తి వాళ్లకు ఆ 12 మందికి పోలీసులను రక్షణ కల్పించాలని ఆదేశించడం జరిగింది. కానీ మరో జంటకు విడాకులు తీసుకోకుండా, మొదట భార్యకు విడాకులు తీసుకుండా వేరే భార్యతో సహజీవనం చేస్తూ ఉండడం, ఆ జంటకు మాత్రం రక్షణ కల్పించలేమని చెప్పడం జరిగింది. దీనికి అర్థం ఏంటంటే, పెళ్లి కాని మేజర్లు కలిసి జీవిస్తే అంటే సహజీవనం చేస్తే అది చట్ట వ్యతిరేకం కాదని, అలాగే విడాకులు తీసుకోకుండా అంటే మొదట భార్య ఉండగానే వేరే అమ్మాయితో సహజీవనం చేస్తూ ఉంటే అది చట్ట వ్యతిరేకమని చెప్పడం జరిగింది. అంటే మేజర్లు అయిన వీళ్ళకి ఉండే ప్రాథమిక హక్కును, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును నిరాకరించలేరని చెప్పడం జరిగింది. అంటే వీరికి రక్షణ కల్పించారు. విడాకులు తీసుకోకుండా రెండవ భార్యతో సహజీవనం చేస్తున్న వాళ్ళకు రక్షణ కల్పించలేమని చెప్పడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు మేజర్లు ఇటుకు పెళ్లి కాని మేజర్లు కలిసి జీవిస్తూ అది చట్ట వ్యతిరేకం అయ్యో ఎందరికిచ్చి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిందనమాట. కలిసి జీవిస్తూ ఇటుకు మరి విడాకులు తీసుకోకుండా కొంతమంది బాధితుకు మొదటి వారికి విడాకులు ఇవ్వకుండా రెండో వారితో సహజీవనంతో కోరమంటారు. అలాంటి వారికి కూడా అది చట్టం నేరంగా భావించాలని ఇచ్చి కెత్తడం జరిగిందనమాట. ఇటుకు ఒక 12 మంది పెళ్లి కాని వారు సహజీవనంతో ఉందరు అనమాట. ఒకరు మాత్రం కుటుంబ సభ్యుల ద్వారా బెదిరింపు కాల్స్కు వాసంద ఇందరికిచ్చి ఒక బార్ ಮಾಡ್ತಾರೆ. ఇటుకు అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది అనమాట. ఆ 12 మందికి పోలీసులను రక్షణ కల్పించాలని ఇచ్చి ఆదేశాలు జారీ అవుతాయన్నమాట. మరి ఇంకోటి జంటకి ఇటుకు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మాకు రక్షణ కల్పించాలని వీరు కూడా పిటిషన్ వాడతారు అనమాట. వాటంపాటి అలహాబాద్ హైకోర్టు బాధ్యతకు మీరు కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మీరు రక్షణ కల్పించాలని వచ్చారు కాబట్టి మీకు రక్షణ కల్పించాలము అందరికి ఇచ్చి కెత్తడం జరుగుతుంది అనమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.